వాళ్ళకి నీ గురించి నిజం తెలిసిపోయి ఉంటుందంటావా? లేదు, తెలుసుంటే ఎందుకు ఇలా చేశావని క్వశ్చన్ చేయడానికైనా నాకు ఫోన్ చేసేదే. లేదంటే ఆ సీతారత్నం నేరుగా నా దగ్గరికే వచ్చి కాలర్ పట్టుకొని నన్ను దులిపేసేదే. అలాంటి రియాక్షన్ ఏమీ లేదంటే ఆ ముసల్ది ఇంకా స్ప్రోలోకి వచ్చిండదు. మరైతే చైత్ర నీ కాల్స్ చైత్ర, థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావు. ఏంటి మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే అసలు తీయట్లేదు? వర్క్ లో బిజీనా? కాదండి, బామ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాం. అవునా? ఏమైంది చైత్ర? ఎనీథింగ్ సీరియస్? యాక్సిడెంటల్ గా బామ్మగారి తలకి దెబ్బ తగిలిందండి. చాలా బ్లడ్ లాస్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఉదయం నుండి ఆ హడావిడిలోనే ఉండి మీ కాల్ అటెండ్ చేయలేదు. ఐఎమ్ సారీ అండి. మై గాడ్, ఇంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదండి చైత్ర. బామ్మగారికి ఎలా ఉంది? స్టిచెస్ వేశారండి, కానీ ఇంకా అన్కాన్షియస్ లోనే ఉన్నారు. బట్ ప్రమాదం ఏం లేదన్నారు. థ్యాంక్ గాడ్. ఆ ముసల్ది ఇంకా స్ప్రోలోకి రాలేదు. అది స్ప్రోలోకి వచ్చి నిజం చెప్పేలోపు హాస్పిటల్కి వెళ్ళి దాన్ని నోరు శాశ్వతంగా మూయించేస్తాను. పృథ్వీ, సపోజ్ తనకి నిజం తెలిసినా కూడా ఏం తెలియనట్టు చైత్ర నటిస్తుందేమో. నువ్వక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను లాక్ చేసే ప్లాన్ లో ఉందేమో. ఇప్పుడు తనని నమ్మలే. విషయం అంతవరకు వస్తే ఆ చైత్రను అంతం చేయడానికైనా నేను రెడీ. నువ్వేం టెన్షన్ పడకు బేబీ, నేను చూసుకుంటాను. ముసల్ది అన్కాన్షియస్ లోనే ఉంది. ఇది స్ప్రోలోకి రాకముందే దీని పని ముగించేయాలి. చైత్ర, ఇప్పుడు బామ్మకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? సర్జరీ అయిన వెంటనే డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. కాసేపటికే బామ్మగారు స్పృహలో కూడా వచ్చారు. అవునా? స్ప్రోలోకి వచ్చి ఏమైనా మాట్లాడారా? నా
పెళ్లి గురించి ఏదో చెప్పడానికి ట్రై చేశారు. ఏం చెప్పారు? ఏదో చెప్పాలని ట్రై చేశారు, కానీ అంతలోనే మళ్ళీ అన్కాన్షియస్ అయిపోయారు. మళ్ళీ ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పలేమన్నారు. డోంట్ వరీ చైత్ర, తన ప్రాణాలకేమీ ప్రమాదం లేదన్నారు కదా, అదే చాలు. నెమ్మదిగా తనే కాన్షియస్లోకి వస్తారు. బామా, బామా, బామ్మగారు స్పృహలోకి వస్తున్నట్టుంది. నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. అలాగే. బామా, ముసలి ముసలిది కొంప ముంచేలా ఉంది. ఏం చేయలే. చావే ముసల్దానా, చావు. బామా, బామా, చూడండి డాక్టర్. కొంచెం జరగండి. డాక్టర్. చైత్ర, చైత్ర, చైత్ర. బామ్మగారు, ఏమైంది బామ్మ? మీకేం కాదు బామ్మ, మీకేం కాదు. నేనున్నాను, డాక్టర్ గారు వచ్చారు, ఏం కాదు. బామ్మ, బామ్మ, మీరు రిలాక్స్ అవ్వండి, మీకేం కాదు. డాక్టర్, ఏమైంది డాక్టర్? ఉన్నట్టుండి బీపీ లెవెల్స్ పెరుగుతున్నాయేంటి? అయ్యో, నర్స్, ఇంజెక్షన్. తనేదో యాంగ్జైటీకి గురవుతుంది. ఇట్స్ నాట్ గుడ్. మాక్సిమం తను రిలాక్స్డ్ గా ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా? ఓకే డాక్టర్. సిస్టర్, తన బీపీ చెక్ చేసి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. కొన్ని టెస్ట్లు అవి చేయాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, తన్ని డిస్టర్బ్ చేయకండి. ష్యూర్. పద. బాధపడకు చైత్ర, అసలు ఎలా జరిగింది ఇది? తెలీదండి.
ఏవో పచారీ సామాన్లు తీసుకురావడానికి షాప్కి వెళ్లారంట. తిరిగి ఇంటి దాకా వచ్చారంట. సడన్ గా అరుపులు వినబడి వెళ్లి చూస్తే బామ్మగారు దెబ్బలు తగిలి పడి ఉన్నారంట. ఏవైందో ఏంటో తెలీదు. అవునా? పొరపాటున స్లిప్ అయి తలకేదైనా రాయి తగిలిందేమో. బామ్మంటే నాకు చాలా ఇష్టం. కోర్స్ నేనంటే కూడా తనకి చాలా ఇష్టం అనుకో. అందుకే తనకిలా జరిగిందని తెలియగానే ఆగలేక వెంటనే వచ్చేసాను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా తన్ని ఇలాంటి కండిషన్లో వదిలి వెళ్ళలేకనే నేనుంటానని చెప్తున్నాను. మీరు నిజంగా చాలా మంచి మనిషి అండి. చాలా సెన్సిటివ్ కూడా. అదేంటో చైత్ర, ఎవరైనా సరే నా అనుకుంటే చాలు, చాలా సిన్సియర్గా నేను అటాచ్ అయిపోతాను. సరే, మీకు లేట్ అవుతుందేమో, మీరు బయలుదేరండి. నేను బామ్మని చూసుకుంటాను. నో 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 నో, మిమ్మల్ని బామ్మని ఇలా ఒంటరిగా వదిలేసి ఐ కాంట్ గో. నేను నీతో పాటే ఉంటాను. అవసరం లేదండి. పర్లేదు చైత్ర, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటే నేను బామ్మని చూసుకుంటాను. నేను రెస్ట్ తీసుకుంటే నువ్వు బామ్మని చూసుకుందువు గాని. మీకెందుకండి శ్రమ? మళ్ళీ అదే మాట. నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా? మీ బామ్మ నాకు బామ్మ కాదా? మీరు ఇంకేం చెప్పకండి, నేను మీతో పాటే ఉంటాను. సార్ సార్ పేషెంట్ దగ్గర ఒక్కరే ఉండాలి. ఛే, వెళ్ళక తప్పేలా లేదే. ఓకే చైత్ర, నేను వెళ్తాను. బామ్మకి ఎప్పుడు స్ప్రో వచ్చినా వెంటనే నాకు కాల్ చేయి. అవసరమైతే హాస్పిటల్ చేంజ్ చేసి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. అలాగే పృథ్వీ గారు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే చైత్ర, గుడ్ నైట్. గుడ్ నైట్. గెట్ వెల్ సూన్ బామ్మ. మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందే. వసే ముసలి, నా చేతిలోంచి తప్పించుకోలేవే. బాగుంది కదా? ఇవన్నీ డిజైనర్ శారీస్ వదినా. స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి రెడీ చేపించాను. ఆనంద్ పెళ్లికి మన చీరల షాపింగ్ కోసం కంచికి వెళ్దాం. అయ్యో వదినా, ప్రపంచం మొత్తం అరచేతిలోకి ఆన్లైన్ రూపంలో వచ్చేశాక ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటొదినా? జస్ట్ 1 క్లిక్, ఏదైనా మన ముందుంటుంది. స్మైలీ, పెళ్లి అని అనుకున్నావో లేదో పెళ్లి కూతురిలా వచ్చేసింది. రా స్మైలీ. హలో ఆంటీ. అయ్యో లేమ్మా. హాయ్ ఆంటీ. హాయ్ స్మైలీ. కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నావు. గుడ్, వెరీ గుడ్. అంతా మీ ట్రైనింగే ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. ఇది దీని ఓవర్ యాక్షన్.
స్మైలీ నువ్వు కూర్చో, నేను కాఫీ పెట్టుకొని తీసుకొస్తా. అయ్యో మీరు తీసుకురావడం ఏంటంటీ? మీరుండండి, నేనే తీసుకొస్తాను, సరేనా? మామ్, నాకు కాఫీ రూమ్ కి పంపించేసే. ఆ, ఆ. విరాజ్, నాకు హాయ్ హలో ఇలాంటివి చెప్పవా? హాయ్, హలో, బాయ్. ఓకే, నేను మీ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా విరాజ్? ఇదే మాట నేను నీ ఫేస్ మీద చెప్పగలిగితే బాగుండేది. అయ్యో అదేంటమ్మా అలా అడిగావు? నువ్వు రావడం వాడికెందుకు ఇష్టం ఉండదు? ఏమో ఆంటీ, మీ ఫ్యామిలీలో అందరూ రిలేషన్స్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారని విన్నాను. ఆనంద్ గారు కూడా అలా ఇవ్వటం చూశాను. కానీ విరాజే కాబోయే వదిన అని కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. రే విరాజ్, ఆడవాళ్ళని కొట్టడం తప్పు. నో, అవన్నీ పాతకాలపు పద్ధతులని వాడి ఫీలింగ్ అంతే. పోనీలేండి, కనీసం వదిన అని మర్యాద కూడా లేకుండా అట్లీస్ట్ పలకరించడం కూడా లేదు. దీని నోరు మూయించాల్సిందే. మీరు చెప్పినట్టుగా వదిన అనే రెస్పెక్ట్ చూడగానే కాళ్ళకి నమస్కారం చేయాలనే ఫీలింగ్ ఎప్పుడొస్తుందో తెలుసా? మీరు పద్ధతిగా ఉన్నప్పుడు. మీరిలా నిండైన చీరకట్టులో మా అమ్మలా కనిపించుంటే నేనే వదినమ్మ అని రెస్పెక్ట్ ఇచ్చుండేవాణ్ణి. మీరు కనిపించినప్పుడల్లా మీ కాళ్ళకి దండం పెట్టేవాణ్ణి. యూ డోంట్ డిజర్వ్ దాట్. ఐ మీన్ దిస్ డ్రెస్ డజంట్ డిజర్వ్ దట్ రెస్పెక్ట్. అరే విరాజ్, వదిన్తో అలాగేనా మాట్లాడేది? నా ఒపీనియన్ నేను చెప్పాను, అందులో తప్పే ఉంది. ఫీల్ అయ్యారా వదిన గారు? చూసారా, అయినా ఇవన్నీ నాకెందుకులే గానీ నాకు స్ట్రాంగ్గా కాఫీ పంపించు. నువ్వు వెళ్ళరా. విరాజ్ మాటలేం పట్టించుకోకు స్మైలీ. వాడు చాలా ప్రాక్టికల్. ఇంకా పెళ్లి కాలేదు కదా, అందుకే వాడలా అనుంటాడు. పెళ్ళయ్యాక వదినా వదినా అని నీ ప్రాణం తీస్తాడు. నువ్వే చూస్తావుగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పృథ్వీ గారు. నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదా? నీ కళ్ళు చూడు ఎలా అయిపోయాయో. అందుకే నేను చూసుకుంటాను, మిమ్మల్ని వెళ్ళమంటే వినలేదు. పర్లేదండి, మరీ అంత రెస్ట్లెస్ గా కూడా ఏమీ లేదు. ఐఎమ్ ఓకే. మీరే అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు. చూడండి ఎంత ఎర్లీగా వచ్చేసారు. నువ్వు టైర్డ్ అయిపోయింటావని నీకోసమే నేను వెంటనే వచ్చేసాను.